ప్రస్తుతం ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి అసలు ఎలా జరుగుతుంది, జరిగిన తర్వాత ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి, ఒకవేళ మనము ఆ ప్రాసెస్లోనే ఉన్నప్పుడు మనం ఎలా అలర్ట్ అవ్వాలి అన్న దాని మీద మనం ఖచ్చితంగా ఈ అవేర్నెస్ పొందాలి. ఎందుకు అనంటే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకంటే ఈ చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ మోసాలకు గురవుతున్నారు. డిజిటల్ అరెస్ట్ కావచ్చు, సైబర్ క్రైమ్కి కావచ్చు, ముఖ్యంగా డబ్బులు కోట్లల్లో పోగొట్టుకుంటున్నారు. నిన్న చూస్తే ఒక డాక్టర్, ఎర్రగడ్డకు చెందిన ఒక డాక్టర్ 14 కోట్లు కోల్పోయాడు. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ఒకవేళ జరిగితే దాన్ని ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, మీరు చెప్పండి. జనరల్గా మీరు దీని మీద ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ డిజిటల్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోనే చెప్పుకోవాలి. దీన్ని మనం ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలి? నిన్న జరిగిన ఇష్యూకి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? సో ప్రివెన్షన్ కంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది మోడస్ ఆపరెండి. ఏ క్రైమ్ని ఇలానే జరుగుద్ది, స్కామ్ అంటే ప్రజలు ఎలా మోసపోతారు అనేది కాంటెక్స్ట్ తీసుకుంటే ఇలానే మోసపోతారు అని మాత్రం మనం చెప్పలేం. ఏ విధంగా అయినా మోసపోవచ్చు. అంటే ఎందుకు మోసపోతారంటే మన అవతల వాడిని గుడ్డి నమ్మకం వల్లే మనం మోసపోతాం. ఆ గుడ్డి నమ్మకానికి కారణం ఏమవుద్దనంటే అవతల మోసం చేసే వ్యక్తి ఎంతో కొంత అబద్ధాన్ని నమ్మించడానికి ఎంతో కొంత నిజం చెప్తాడు. ఆ నిజాన్ని మనం చూసినప్పుడు మనం మీ అబద్ధాన్ని కూడా నిజం అనుకుంటాం. సో ఆ కాంటెక్స్లో మనం ఈ స్కామ్ తీసుకుంటే, ఇప్పుడు 14 కోట్లు పోయిన డాక్టర్ స్కామ్ తీసుకుంటే, ఫస్ట్ అతను ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ₹1,00,000 సంథింగ్ పెడతాడు. పెట్టినప్పుడు అతనికి మళ్ళీ ఒక 80,000 కలిపేస్తున్నారు. ఫస్ట్ ఈ మోడస్ ఆపరెండే అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక డాక్టర్ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు 80,000 వచ్చినాయి మీకు ప్రాఫిట్ అని చెప్పి ఇచ్చినప్పుడు అక్కడ ఒక నమ్మకం ఏర్పడింది. ఎవరో కూడా దారిని పోయే దానయ్య ఎవరో కూడా ₹10 మనకి ఎక్స్ట్రా కొట్టరు. అలాంటిది 80,000 కొట్టారంటే ఇది ట్రస్ట్, మనం నమ్మాల్సిన విషయం. ₹1,00,000 కొట్టారంటే సో మనం జెన్యూన్గా నడిచే వెబ్సైట్ అయినా ఒక నమ్మకం ఏర్పడింది అక్కడ. రెండోది ఏంటంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్లోగా స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ నమ్మించడం, తర్వాత ఇంకో కోటి పెట్టండి, ఇప్పుడు దీనిలో ఇంకో ప్రీమియం ప్యాకేజ్ ఉంది, లేదంటే ఈ షేర్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి, ఇవి కనుక కొనుక్కుంటే డబల్ అవుతాయి, డబ్బు 100 రెట్లు వస్తాయని చెప్పి ఆశని కల్పిస్తారు. ఆ ఆశకి కారణం ఏంటి? నమ్మకానికి కారణం ముందు ఇచ్చిన 80,000 కారణం అవుతుంది. సో ఆటోమేటిక్గా వీడు ఆ ₹1,00,000 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఈ ట్రేడింగ్ స్కామ్లో చూడాల్సింది ఏంటంటే ఇది లెజిటిమేట్ జెన్యూన్ వెబ్సైట్స్ కాదు, అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో మొత్తం మ్యానిపులేటెడ్ ఉంటాయి. వాటికి ఒరిజినల్ ఈ యొక్క ట్రేడింగ్కి అసలు సంబంధం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి హ్యూజ్ ప్రాఫిట్స్, రాత్రి కోట్లు వచ్చేసినట్టు, రాత్రి మార్కెట్ పెరిగిపోయింది సార్, మీకు ఒకటేసారి ఒక 50 కోట్లు వచ్చాయని చెప్తారు. చెప్పి ఇప్పుడు మీరు ఆ 50 కోట్లు విత్డ్రా కొడితే రావు. ఆ 50 కోట్లు మీకు వెనక్కి రావాలంటే మీరు ట్యాక్స్ ఎంతో కొంత పే చేయాలి. ఇప్పుడు ఒక ఇంత % అని చెప్పి పే చేయాలి. అది గవర్నమెంట్ రూల్స్, నామ్స్ ఉంటాయి కదా, బేసిక్ నామ్స్ ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకొని ఇలా అబద్ధం చెప్తారు. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అవును కదా, ఈ 80,000 ఆల్రెడీ ఇచ్చారు కదా, సో మనకి ఇప్పుడు 50 కోట్లు వచ్చింది, మనం 14 కోట్లు కట్టేస్తే కనుక ఆ డబ్బు మనకు వచ్చేస్తుంది అనే ఒక గుడ్డి నమ్మకంతో వెళ్తారు. ఇది మోసపోయేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ. మోసం చేసేవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే ఒక ఫేస్బుక్ క్రియేట్ చేస్తారు, లేదంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఒక క్రియేట్ చేసి, ఎప్పుడు గుర్తుంచుకోండి, స్కామర్కి, మోసం చేసేవాడికి మీ గురించి పూర్తిగా తెలుసు. ఒకటి ఆలోచించండి, రీసెంట్గా వచ్చిన అన్ని కేసుల్లో వాళ్ళు టార్గెట్ చేసిన ప్రతి ఒక్క టార్గెట్ అచీవ్ అయ్యారు. వాళ్ళు ఈరోజు వీడి దగ్గర 10 కోట్ల పైన కొట్టాలి అనుకుంటే 10 కోట్ల పైన కొట్టారు. 5 కోట్ల పైన మోసం చేయాలి అనుకున్నారంటే 5 కోట్ల పైన మోసం చేశారు. ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అవతల మోసపోయేవాడి గురించి పూర్తి డీటెయిల్ ముందే ఉంటుంది వాళ్ళ దగ్గర. రెండోది, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సిబిల్కి సంబంధించిన యాక్సెస్ స్కామర్ల దగ్గర ఉంది, క్రెడిట్ రిపోర్ట్స్కి సంబంధించిన. ఎందుకంటే అవతల వ్యక్తి తాహత, అసలు వీడు 10 కోట్లు కోటి తీయగలడు. ఎందుకంటే ఒక స్కామర్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే అవతలవాడి మీద, మోసపోయేవాడి మీద, వాడు 100% ఆడి నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. చేసినప్పుడు వీడు 10 కోట్లు కాదు 10-20 కోట్లైనా కట్టగలడన్న అంత నమ్మకం స్కామర్కి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్రెడిట్ బ్యూరో సంస్థల నుంచి కానివ్వండి, వాడి గురించి పూర్తి డీటెయిల్ ముందే తెలుసుకుంటున్నారు. తర్వాత ఈ ఫేక్ ప్రొఫైల్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే స్కామర్లు ఒక మోడీ గారితో దిగిన ఫోటోను, లేదా పెద్ద ఒక ఇండస్ట్రియలిస్టులతో దిగిన ఫోటోలను
ఏఐ జీపీటీ ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎవరితో అయినా సెల్ఫీ ఫోటోలు తయారు చేసుకోవచ్చు. 1 మినిట్లో 30 సెకండ్లో చేయొచ్చు అది. ఆ ఫోటో చాలా జెన్యూన్గా ఉంటున్నాయి. అలాంటి ఫోటోలని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు వాళ్ళు. ఒక ఎంఐటీని ఒక పెద్ద ఇది బాగా పేరున్న ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి అవార్డ్స్ ఇచ్చినట్టు ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. చేసి అంటే మోడస్ ఆపరెండి ఇలానే జరగాలని అంటే రకరకాలు చేస్తే నేను ఒక ప్లాన్ చెప్తున్నాను. చేసి అవతల వ్యక్తికి ఒక ఎక్కువగా క్రాస్ సెక్స్లో ఏంది ఫీమేల్ అబ్బాయి చెప్తే నమ్మకం కంటే అమ్మాయి చెప్పిన నమ్మకం ఇంకా ఎక్కువ. సో అట్లా లూర్ చేస్తారనమాట. ఒక అందమైన అమ్మాయిలాగా చాట్ చేస్తూ వీళ్ళని యాడ్ చేసుకుంటారు, వీళ్ళ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటారు. అంటే ప్రతి దానిలో ఇది ఎంతో కొంత ఎక్కడొకటి కనెక్ట్ అవుద్ది. నేను చెప్పే స్టోరీలో మొత్తం కనెక్ట్ అవ్వకపోయినా ప్రతి కేసులో ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట నేను చెప్పేవి. సో అలా కనెక్ట్ అయ్యి ఫస్ట్ ఈ 80,000 ఇవ్వటం ఈ ప్రొసీజర్ చెప్పే కదా, తర్వాత స్లోగా డబ్బుల్ని కొట్టేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు వీళ్ళు టార్గెట్ అవుతున్నారు అని అంటే విలేజెస్లో చూసుకుంటే ఇలాంటి యాప్లకు కానివ్వండి, ఒక ఫేస్బుక్లో ఎవడన్నా మెసేజ్ పెట్టినా దాన్ని చూసుకోవడం తెలియదు ఊళ్ళో ఉన్న వ్యక్తులకి. కానీ ఈరోజు మనం ఎక్కువగా టెక్నాలజీకి ఎక్కువగా కనెక్ట్ అయ్యింది సిటీలో ఉన్న పీపుల్. ఆ సిటీలో ఉన్న పీపుల్ని కూడా ఎక్కువగా మనం తీసుకుంటే డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళకి జీరో నాలెడ్జ్ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే. నాకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్స్ కానివ్వండి, నాకు తెలిసిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నీకు పలానా మొన్న ఒక కేసు అయింది తెలుసు ఐబొమ్మ రవిది అంటే తెలియదని చెప్పారు. అంటే వాళ్ళు జీరో కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట న్యూస్తో. స్కాముల గురించి కాదు, ఒక ఐబొమ్మ రవికి సంబంధించిన టాపిక్ గురించి అడిగితే జీరో నాలెడ్జ్ వాళ్ళకి. అంటే వాళ్ళు చూడట్లేదు, అవేర్నెస్ వాళ్ళకి అందట్లేదు. ఎంతసేపు ఈ టీచింగ్ ఫీల్డ్లో కానివ్వండి, లేదంటే ఈ డాక్టర్స్ అన్న తర్వాత ఈ పేషెంట్స్ అని ఈ గోలా బిజీగా ఉండటం వలన వాళ్ళు సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి స్కాములు జరుగుతున్నాయని అవగాహన లేదు. సో ఈజీగా టార్గెట్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే స్కామర్లు మోసం చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే మనకు సంబంధించిన చాలా డేటా రోడ్డు మీద పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మీ క్రెడిట్ కార్డు కావాలని అడిగేవాడి దగ్గర నుంచి మీరు ట్రావెల్ అయ్యే ప్రతి చోట మీ యొక్క డేటాని అక్కడక్కడ వదిలేస్తున్నారు. మీ యొక్క ఫోన్లలో అనవసరమైన పనికిరాని ఏపీకేలు ఏదంటే సస్పీషియస్ లింక్స్ ఏది డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా వేరే చోట కానీ అఫీషియల్ యాప్లు కూడా చాలా మట్టుకి డేటా కలెక్షన్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క కంపెనీల నుంచి కూడా ఎక్కువ డేటా లీక్స్ అవుతున్నాయి. పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుంచి కానివ్వండి, లేదంటే మనం సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే మన కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కూడా లీక్ అవుతున్నాయి. సో స్కామర్ దగ్గర అన్ని డంపులు ఉంటాయి అన్నమాట మన డేటాకి సంబంధించి. సో మీకు అర్థమవుతుంది కదా ఎంత మనం ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం. స్కామర్ మోసం చేయాలంటే మనకంటే మన గురించి స్కామర్కి ఎక్కువ తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, మనం ఎలాంటి పర్సనో తెలుసు, మన ఎలా టార్గెట్ చేయాలో తెలుసు, మన సోషల్ స్టేటస్ ఏంటో తెలుసు, మన కాంటాక్ట్స్ ఎవరై ఉన్నాయో తెలుసు, మన చుట్టాలు ఎవరో తెలుసు, పట్టాలు ఎవరో తెలుసు, మన ఫ్రెండ్స్ ఎవరో తెలుసు. ఎంత డేటా వాడి దగ్గర ఉన్నప్పుడు మోసం చేయడం ఎంత ఈజీ. సో మనం జాగ్రత్తగా ఉండాలి దాంట్లో. ఇలా జాగ్రత్తగా ఉండాలి. మన తల్లిదండ్రులు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు, జాగ్రత్తగా ఉండండి అని అంటారు. జాగ్రత్తగా ఉండండి అనేది సింగిల్ లైన్ ఆన్సర్, దానికి సొల్యూషన్. ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా నమ్మేయచ్చు. డబ్బులు అనే విషయం వచ్చేసరికి ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు 1కి 100 సార్లు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది మన ఫ్రెండ్స్ చెప్పినా సరే చాలా కేసుల్లో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి నాకు ఇట్లా ట్రేడింగ్లో నాకు 50 కోట్లు వచ్చింది, 10 కోట్లు అర్జెంటుగా కావాలంటే ఇచ్చిన వాళ్ళని అనాలి ఫస్ట్. వీడికి బుద్ధి లేదు సరే డాక్టర్కి. ఆ డబ్బులు ఎవరైతే ఇప్పుడు 14 కోట్లు ఆయన ఎక్వైర్ చేసుకోలేడు కదా, ఫ్రెండ్స్ నుంచే తీసుకొని ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే దీనిలో మనం ఫ్రెండ్స్ అయినా చెప్పాలి, లేదంటే గుడ్డిగా నమ్మట్లు ఇవ్వకూడదు అంటున్నా. ఇప్పుడు ఏమంటాడు ఫ్రెండ్, లేదు నేను చెప్తున్నా ఇంతకుముందు 1,00,000 ఇచ్చారు ఇప్పుడు ఇస్తారు, ఆ 50 కోట్లు వచ్చేస్తాయని ఎంత నమ్మించారు. లేదు ఇలాంటి స్కామ్లు అవుతాయి, పోతే ఆ 1,00,000 రూపాయలతో పోయిద్ది, లేదంటే ఆ 50 లక్షలతో పోయిద్ది, ఇమీడియట్గా కంప్లైంట్ చేయని చెప్పి కనీసం ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎక్కువగా జ్యుడిషియరీ డేటా కూడా లీక్ అయ్యి ఉంది. ఎవరి మీద ఏసీబీ కేసులు ఉన్నాయో తెలుసు, సిబిఐ అంటూ లేదనంటే కనుక ముంబై పోలీస్ అంటూ ఎందుకు స్కామ్స్ చేస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా జ్యుడిషియరీ డేటా ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్న కేసులు వాళ్ళకి ఐడియా ఉంది స్కామర్లకి. వాళ్ళు ఏం చేస్తారంటే మీ సిబిఐ నుంచి చేస్తాం, మీ మీద ఇంతకుముందు 2012లో మీ మీద ఎలిగేషన్ ఉంది, తర్వాత రీసెంట్గా కూడా మా 2 సంవత్సరాల కింద ఎలిగేషన్ ఉంది, కోర్టు వాయిదాలు ఏమేమి పడుతున్నాయి అనేది డేటా తీస్తారు. మీరు ఈ రోజున ఈ పలానా మెజిస్ట్రేట్ ముందు ఉన్నారు, మెజిస్ట్రేట్ ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు నేను సిబిఐ నుంచి చేస్తున్నాను, మీ యొక్క కేసు మాకు ట్రాన్స్ఫర్ అయింది, మీ యొక్క అకౌంట్కి సంబంధించి
ఇట్లాంటి ట్రాన్సాక్షన్లు అన్నీ జరిగినాయి, ఇమీడియట్గా మేము కంట్రోల్లో తీసుకుంటున్నాం, మీరు కెమెరా ముందే ఉన్నా, ఎందుకు భయపడరు? భయపడతారు. ఎందుకంటే 90% ఆఫ్ ద మీ గురించి సంబంధించిన డేటా చెప్తున్నాడు కాబట్టి మోసపోతారు. కానీ ఇంత అవేర్నెస్ చెప్తున్నాం కదా, గవర్నమెంట్ టీచర్లకు చెప్తున్నాం, ప్రతి వ్యక్తికి చెప్తున్నాం మేము. పోలీసులు అనేవాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేయడానికి వస్తుంటే ఫోన్ చేసి ముందు చెప్తారండి? పెళ్ళికి ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇస్తారు ఎవరన్నా? పలానా టైంలో వస్తాను. ఆ మాత్రం తెలియదండి వీళ్ళకి. పోలీసులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి మీకు ముందు చెప్పి రారు. మిమ్మల్ని లిఫ్ట్ చేస్తే మీకు కూడా తెలియదు ఎప్పుడు తీసుకెళ్లారో కూడా. ఆ మాత్రం చిన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు? అంతేకాకుండా బ్యాంకులు తీసుకుంటాయి. బ్యాంకులు ఇప్పుడు ఎక్కువగా ఏఐతో ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి అన్ని బ్యాంక్స్. సస్పీషియస్ ట్రాన్సాక్షన్ సడన్గా 14 కోట్ల ట్రాన్సాక్షన్ బ్యాంకులో జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళకి ఐడియా ఉంటుంది, ఫ్లాగ్ రైజ్ అయ్యింది కదా. ఆ యొక్క బ్యాంకు ఫోన్ చేస్తారు కదా ఈ డాక్టర్కి, చేసినప్పుడు ఏమండి ఈ పర్టికులర్ 50 లక్షలు ₹1,00,00,000 ట్రాన్సాక్షన్ మీరు చేశారని అడుగుతారు కదా. అదే బ్యాంకు మీరు 50 లక్షలు ₹1,00,00,000 చేశారు సరే, ఇలాంటి స్కామ్లు ఉంటాయండి, మీరు ఒకవేళ సిబిఐ ఈడీ అంటూ మిమ్మల్ని ఎవడు బెదిరియట్లేదు కదా, లేదంటే కనుక ట్రేడింగ్లో మీరు ఎంత డబ్బు పెట్టండి ఫస్ట్ 1 లక్ష ఇచ్చి అని ఒక్క నిమిషమే 60 సెకండ్లు వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. దానిలో 60 సెకండ్లు ఒక డిస్క్లైమర్ చెప్తే వాళ్ళు ఇలా ఉంటుందండి జాగ్రత్త అని చెబితే అప్పుడైనా అలర్ట్ అవుతాడు కదా. మోసపోయేవాడికి ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది బ్యాంకే, తెలుసో తెలియకో. ఎందుకు? ఒక ట్రాన్సాక్షన్ పద్దాక ఇట్లా స్టేజ్ బై స్టేజ్ జరుగుతుంది అన్నప్పుడు బ్యాంక్ ఆటోమేటిక్ కాల్ చేస్తుంది, ఈ 50 లక్షలు మీరు పంపించారా, మీరైనా ఈ ట్రాన్సాక్షన్ చేస్తాను అడిగినప్పుడు ఇలా కూడా ఉంటాయని ఒక 60 సెకండ్లు మాట్లాడితే వాడు అక్కడే ఆపేస్తాడు కదా, ఇమీడియట్గా దాన్ని రిపోర్ట్ కొట్టేస్తాడు కదా. లేదు ఈ ట్రాన్సాక్షన్ నేను చేయలేదు, నేను స్కామ్ అవుతున్నాను ఒక్క బటన్ నొక్కితే ఆగిపోద్ది కదా పోకుండా డబ్బు. ప్రతి ఒక్కరూ దీని మీద బాధ్యత తీసుకోవాలి అంటారు. అంటే పొజిషన్లో ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్ అయినా ఎవరైనా బాధ్యత తీసుకోవాలి అంటారు, అంటే అలర్ట్ చేయడానికి. మేడం, ఈ స్కామ్లన్నిటికీ మీరు రోజు పెరుగుతూనే ఉన్నాయి, డబల్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కేసు రావడం, ఒకడు మోసపోవటం అనేది పక్కన పెడితే డబ్బు పోతుంది. పోయే డబ్బు 10,000 20,000 అంటే అది పెద్ద విషయమే. కానీ ఇప్పుడు కోట్లలో 30,000 కోట్లు 40,000 కోట్లు ప్రొజెక్షన్ ఉంది. దాదాపుగా కొన్ని వేల కోట్లు పోయింది. పోయిన డబ్బు పోయినట్టు గంటల వ్యవధిలో దేశం దాటి బయటికి వెళ్తుంది. అది మళ్ళీ ఆ డబ్బుని మళ్ళీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో టెర్రరిజం కూడా యూజ్ చేశారు. అక్కడ చాలా బయట టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ జరుగుతుంది, దేశానికి అగెనెస్ట్గా యూజ్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా మోసపోయిన వాడు ఒక టెర్రరిస్ట్, వాడి డబ్బు తిరిగి మళ్ళీ మన దేశం మీదకే వస్తుంది. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్ని స్టేజెస్లో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీడిని పట్టుకుందాము, డబ్బు పోయిన ట్రైల్ పట్టుకుంటా రీసోర్సెస్ టైం వేస్ట్ చేసుకుంటుంది. అఫ్కోర్స్ బ్యాంకులు మనం ఫ్రీజ్ చేస్తాం, ఇప్పుడు డబ్బు పోయింది 14 కోట్లు, ఆ ఫ్రీజింగు లేదంటే కనుక లేయర్ 1 లేయర్ 2లో లేయర్ 5లో ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని ఫ్రీజులు చేసుకుంటుంటారు. ఓకే, ఇలాంటి కేసులు రోజు క్యూలు కడుతున్నారు సైబర్ క్రైమ్ ఆఫీస్ ముందు, రోజు డబల్ అవుతున్నారు, రోజు ఒక కొత్త కేసు తీసుకొని వస్తున్నారు, ప్రజలు మోసపోతూ ఉన్నారు. అవేర్నెస్తో పాటు రూట్ లెవెల్లో దీని కాజ్ ఏంటి? డేటా చౌర్యం. దీనికంటూ ఒక డిజిటల్ స్క్వాడ్ని సపరేట్గా తెలంగాణ గవర్నమెంట్ కనీసం మనమన్న ఆదర్శంగా నిలుద్దాం దేశానికి. ఒక డిజిటల్ స్క్వాడ్ ఒకటి పెట్టి, చాలా రిసోర్సెస్ అవసరం దానిలో ఆ డిజిటల్ స్క్వాడ్లో ఏంటంటే అడ్వకేట్స్, ఐటీల మీద నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్స్తో పాటు ఐటీ టెక్ కంపెనీల నుంచి కొంతమందిని హైర్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని. ఎందుకనంటే డేటా ఎక్కడి నుంచి ఎలా ఈ డ్రైవ్లో నుంచి బయటకు వెళ్తుందని ఒక ఐడియా ఉండాలి. సైబర్ క్రైమ్ ఒక వింగ్ తయారు చేసి, ఆ వింగ్ని మన హైదరాబాద్ సిటీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ఒకటి పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఒక డేటా ఎలా చౌర్యం జరుగుతుంది, లేదంటే కనుక ఇప్పుడు ఫోరం మాల్ ఉంది, ఫోరం మాల్లో ఒక బట్టల షోరూమ్ ఉంది. ఆ షోరూమ్కి సంబంధించిన పూర్తి డేటా నాకు డార్క్ వెబ్లో ఒకడు అమ్ముతానని చెప్పాడు. నాకు శాంపిల్ పంపించాడు, దాంట్లో కాంటాక్ట్స్, ఫోన్ నెంబర్స్, క్రెడిట్ కార్డ్ నెంబరు, డెబిట్ కార్డ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. అంటే నేను రీసెర్చ్లో భాగంగా నా దగ్గర డేటా డంప్ ఉంది సార్, అమ్ముతానన్నాడు. శాంపిల్ పంపించరా బాబు అంటే ఎస్బీఐ డేటా పంపించాడు, ఎస్బీఐ కార్డు హోల్డర్ డేటా పంపించాడు నాకు. ఇక్కడ ఫోరం మాల్లో నెక్సెస్ మాల్ ఉంది కదా, దానిలో ఒక క్లోతింగ్ కంపెనీకి సంబంధించిన డేటా పంపించాడు. అంటే డైరెక్ట్గా ఆ కంపెనీల నుంచి వాళ్ళు ఏమో యూజ్ చేస్తున్నారు, ప్రజల డేటా ఎట్లా పోతుంది. ఎందుకంటే ఒక స్కామర్ ఎలా స్కామ్ చేయగలుగుతున్నాడు, అవతలవాడికి డీటెయిల్స్ తెలవబట్టే కదా, అందుకే వాడు మోసపోతున్నాడు. సో వాడిని నమ్మించడానికి వాడి డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు కదా. అదేంటి 99% చెప్తున్నాడు వాడి గురించి. అంటే ఎంత ఏ లెవెల్లో డేటా చౌర్యం జరుగుతుందో ఆలోచించండి. వాటి మీద ఈ స్క్వాడ్ అనేది రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నిద్రపోతూ ఉంటే ఎట్లా? వేల కోట్లు పోతుంది. సో
సో అది మెయిన్ సొల్యూషన్ అవుద్ది. అంటే పూర్తిగా తగ్గించగలంటే తగ్గించలేం, బట్ ఎంతో కొంత రెగ్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే చేజారిపోయింది, లైన్స్ క్రాస్ అయిపోయింది. ఏంది అది రోజు వందల మంది వేల మంది ప్రతిరోజు వందల మంది అక్కడ సైబర్ క్రైమ్ ఆఫీసుల ముందు ఉంచుంటున్నారు. చిన్న విషయం కాదు ఇది. అలాగే సిబిఐ అయినా సరే ఇదే గోల్. హనీ ట్రాప్ ఉంటుంది. హనీ ట్రాప్ ఇప్పుడు చాలా మట్టుకు ఏమవుతుందంటే కేసుల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది, పోలీసులు అన్ని విషయాలు బయటికి చెప్పట్లే. కేసుకు సంబంధించి సగం సగమే చెబుతున్నారు. ఎందుకు అట్లా చెప్పాల్సి వస్తుంది? ఎవరైతే విక్టిమ్ ఉంటాడో, విక్టిమ్కి జరిగింది, ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని వస్తాడు కదా, ఒక భయంతో వస్తున్నాడు. వాడు ఒక హనీ పాటింగ్ గురయ్యాడు. ఇప్పుడు ఒక 65 సంవత్సరాల వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు ఒక రోజున. సార్ నాకు మా ఆవిడ వదిలేసింది. ఇదంతా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మా ఆవిడ ఎప్పుడో మాకు డైవర్స్ అయిపోయింది. నాకు 65 ఇయర్స్, నాకు కొంచెం వీక్గా ఉంటున్నాను, నాకు ఈ టైంలో పెళ్లి కోసమని మ్యాట్రిమోనీ వెబ్సైట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్యాట్రిమోనీలో ఇతను ప్రొఫైల్ పెట్టాడు. పెడితే ఒక అమ్మాయి కాంటాక్ట్ చేసింది ఇతన్ని. చూడండి ఈ స్కామ్స్ అన్నీ ఈ కార్పొరేట్ కంపెనీస్ నుంచే అవుతున్నాయి. ఒక అమ్మాయి కాంటాక్ట్ చేసింది. ఆ అమ్మాయి కొంచెం 24 ఇయర్స్ 23 ఇయర్స్ అమ్మాయి. కావాలని ఇతనితో చాట్ చేసింది. ఆ తర్వాత సెక్షువల్ హంగర్ అనేది అదేం పెద్ద సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎవ్రీ వన్ హ్యాస్ దట్. ఓకే, సెక్షువల్ హంగర్ అనేది అందరికీ ఉంటుంది. అది మనం బయటికి చెప్పుకోం. కానీ ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత భయపడతారు దానికి, సమాజం ఏమనుకుంటుందో అని. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అదేమి క్రిమినల్ థింగ్ కాదు. వెన్ యు ఆర్ టూ మేజర్స్, ఏజ్ డజంట్ మ్యాటర్, ఇట్స్ నంబర్ అంతే. ఓకే, అట్లా మనం కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఆ 65 సంవత్సరాల వ్యక్తి ఆమెతో చాట్ చేసిన క్రమంలో, వీడియో కాల్ చేసిన క్రమంలో ఆ అమ్మాయి కొన్ని ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని ఈయనకి సంబంధించిన ఫేస్బుక్లో కాంటాక్ట్స్ని పెట్టి బెదిరిస్తూ ఉంది. ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఏమండి ఇట్లా నేనేమో స్టేషన్కి పోలేను, నాకు భయం వేస్తుంది సార్, నన్ను చీప్గా చూస్తారు. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదండి, నేను ఉన్నాక పదండి అని చెప్పి కేసు పెట్టించు. అక్కడ ఏమని రాస్తారు? నేను అమ్మాయితో నేను ఇట్లా చేశాను అని చెప్పి మొత్తం స్టోరీ రాస్తేనేమో కేసు పెట్టడు. ఆ 65 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఏంటి, నా గురించి ప్రపంచానికి తెలిసిపోద్ది, నేను 23 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేశానని చెప్పేసి. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు స్కామర్లు. మీకు అర్థమైంది కదా? సో అక్కడ ఏం చెప్తాడు, సార్ నన్ను ఆన్లైన్లో ఇట్లా నా ఫొటోస్ని మార్ఫ్ చేయలే, అది ఆయన ఫొటోసే, అవి ఆయన వీడియోసే, కానీ ఇలా రాపిస్తారనమాట. నా ఫోటోని మార్ఫ్ చేసి ఆ అమ్మాయి నన్ను బెదిరించింది అని. అక్కడ మనం ఈ యొక్క ఏజ్డ్ పర్సన్ని మనం తప్పు పట్టకూడదు అంటున్నాను నేను. మనం మెచ్యూర్డ్గా ఉండాలి. ఎందుకంటే మన సాటి మనిషిని అవతలవాడు మోసం చేస్తున్నాడు అన్నప్పుడు, స్కామర్ ఈ రకంగా మోసం చేస్తున్నాడు, మనలో ఉన్న ఈ చిన్న చిన్న విషయాలని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రకంగా ఇది చేస్తున్నారు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి కేసెసే. ఇప్పుడు అదే ప్లేస్లో 65 ఏళ్ళ పెద్ద ఆవిడని ఆలోచించండి. ఒక యంగ్ మ్యాన్ ఇట్లా చేయొచ్చు. చేసినప్పుడు ఆమె దగ్గర 10 కోట్లు 20 కోట్లు కొట్టేయచ్చు. ఈ డేటా వాళ్ళ దగ్గర ఉంది. 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వ్యక్తులు ఎవరు, వీళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు? మీరు చూడండి, మీరు రోడ్డు మీద ఉన్న ఆటో డ్రైవర్కి వస్తుందా కాలు, బస్ డ్రైవర్కి వస్తుందా? అంటే డౌన్ ద లైన్, మధ్యతరగతిలో ఉన్న డౌన్ ద లైన్ ఉన్న వాళ్ళకి వేరే స్కామ్లు ఉన్నాయి. కరెక్ట్గా డబ్బులు ఎవడు కట్టగలడో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటే ఏంటంటే అర్థం, ఫిల్టర్ చేసి ఉన్నాయి కాంటాక్ట్స్ అన్నీ కూడా. అంటే వీడు డబ్బు ఉన్నవాడు, వీడు డబ్బు లేనివాడు, వీడు మధ్యతరగతి వాడు, వీడు స్టూడెంట్, వీడు డాక్టరు, వీడు జడ్జు, వీడు లాయరు, వీరు పోలీసు వారు అని చెప్పి ఒక సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎవరిని ఎలా మోసం చేయాలని పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి కొట్టి అచీవ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు నాది ఒక డౌట్ సార్. ఇప్పుడు నాకు జనరల్గా నాకు లోన్కి సంబంధించిన మెసేజెస్ వస్తూ ఉంటాయి. అసలు నాకు ఆ బ్యాంకులో ఎలాంటి డీటెయిల్స్ లేవు. అసలు నేను ఎప్పుడు ఆ బ్యాంకులో అప్రోచ్ అవ్వలేదు నాకు అకౌంట్ కావాలి అని. నేను ఒకటే అకౌంట్ వాడతాను, అది గవర్నమెంట్ అకౌంట్. కానీ అయినా కూడా నాకు 7 లక్షలు 10 లక్షలు లోన్ ఉంది, మీకు క్రెడిట్ అవుతుంది, మీరు జస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి అని చెప్పేసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఇప్పటివరకు నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చిన. ఒకవేళ నేను క్లిక్ చేస్తే ఇప్పుడు నా అకౌంట్ కూడా సీజ్ అయ్యే, అంటే హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందంట. టైప్ అండి. ఇప్పుడు బ్యాంక్స్ ప్రమోట్ చేస్తాయి, మేము లోన్స్ ఇస్తాం కాదా. ఎందుకంటే చెప్తున్నా కదా, ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే ఎంతో కొంత నిజం ఉండాలి. బ్యాంక్స్ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుద్దో స్కామర్ కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతాడు. మీకు లోన్ అప్లై చేయాలన్నప్పుడు ఆ బ్యాంకుకి సంబంధించిన యాప్ ఉంటుంది. యాప్ మొత్తాన్ని డీకంపైల్ చేసి ఆ యాప్ని, ఒరిజినల్ యాప్ని కంపైలర్ డీకంపైల్ చేసి ఆ ఒరిజినల్ లెజిటిమేట్ యాప్నే మీకు పంపించవచ్చు. మీరు అదినప్పుడు వాడికి కనెక్ట్ అవుద్ది. అలానే ర్యాట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, క్రాక్స్ ర్యాట్ అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అన్నమాట. వాటితో ఏం చేస్తారు, ఒక మాల్వేర్ క్రియేట్ చేసి
దానికి ఐసిఐసిఐయో స్టేట్ బ్యాంక్ లోగోనో పెడతారు. పెట్టి ఆ యొక్క లింక్ని ఏపీకేని ఈ నెట్ ద్వారా, ఎందుకంటే గూగుల్ మన ప్లే స్టోర్ యాక్సెప్ట్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తాయి. ఇండివిజువల్గా ఇట్లా ఏ ఫేస్బుక్ ద్వారానో టెలిగ్రామ్ ద్వారానో అట్లా లింక్ పంపుతారు. కేవైసీ అప్డేట్ రీసెంట్గా మనం చూస్తే గవర్నమెంట్ ఆఫీషియల్ మన ఎమ్మెల్యేలు కూడా ఈ రకంగా ఆటోమేటిక్గా అది అన్నీ మన పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మన కాంటాక్ట్స్ అప్లోడ్ అయిపోతాయి. మనకు సంబంధించిన డేటా స్లోగా అప్లోడ్ అవుద్ది. ఎందుకనంటే ఇంతకుముందు మాల్వేర్లు ఒకసారి ఇన్స్టాల్ అవ్వగానే మన ఫోన్లో ఒకటేసారి డేటా అప్లోడ్ చేసేసేది. ఇమీడియట్గా మన బ్యాటరీ డ్రైన్ అయిపోయేది. మన ఫ్యాన్ కూడా అనుకోకుండా అబ్నార్మల్గా ప్రాసెస్ జరుగుతూ ఉండేది. సో అవతల వాడికి డౌట్ వచ్చేసేది. ఇప్పుడు వచ్చిన మాల్వేర్లు చాలా తెలివిగా ఉంటున్నాయి అన్నమాట. ఒకటేసారి డేటా మొత్తం అప్లోడ్ చేయకుండా స్లోగా చిన్న చిన్న ప్యాకేజెస్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. మనం ఐడెంటిఫై చేయలేం. దానికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, 100లో 90 మంది యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు అనేవి ఆపేశారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడేది మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పొచ్చు కదా బ్రాండ్. బిట్ డిఫెండర్ అని చెప్పి ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది. అట్ ద సేమ్ టైం మాల్వేర్ బైట్స్, ఈ రెండు కొలైడ్ అవ్వ, రెండు వేసుకోండి. మాల్వేర్ బైట్స్ అండ్ బిట్ డిఫెండర్. బిట్ BITDEFENDER, మాల్వేర్ MALWRE, మాల్వేర్ బైట్స్, ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటిని ప్రీమియం ఎడిషన్లో, ఎందుకంటే ఆ ఓటీటీలకి చాలా డబ్బులు కడుతున్నాం మనం. ఇది 800 రూపాయలు సంవత్సరానికి ఉంటుంది. అది ఒక 500 సంవత్సరానికి ఏదో ఉంటుంది. సెక్యూర్గా సేఫ్గా ఉంటాం. ఏది 100% కాదు, కనీసం 80% సేఫ్గా ఉంటాం. ఏదన్నా ఇట్లాంటి లింకులు వచ్చినా, ఇలాంటి లింకులు మీరు ప్రెస్ చేస్తున్నా, మీ యొక్క ఫోన్లో ఇది అంటే లెజిటిమేట్ కాదు, ఇలాంటి స్కామ్కి సంబంధించినవి ఏమైనా ఉంటే ఇమీడియట్గా అవి అక్కడే మిమ్మల్ని అలర్ట్ చేసి బ్లాక్ చేసేస్తాయి. మీ ఫోన్లోకి ఎంటర్ కానివ్వవు. 80% అన్నా సేఫ్గా ఉంటారా అంటున్నాను నేను. సో ఈ రకంగా మనం అంటే జాగ్రత్తలు ఎంత తీసుకున్నా ఎంతో కొంత జరుగుతుంది. కానీ అట్లీస్ట్ దానిలో కూడా మనం మీకు అర్థం ఉంది, ఎంతో కొంత పర్సంటేజ్లో మనం సేఫ్ ఉండాలి కదా. ఈ రోజున మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు 0% సేఫ్. ఏ లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తాం. రెండోది ఏంటంటే, గవర్నమెంటా ప్రైవేటా కాదు, గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించిన చాలా డేటా చౌర్యం జరిగింది. గవర్నమెంట్ ఒప్పుకోదు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆధార్ డేటా 80 కోట్ల మంది ఆధార్ డేటా ఆల్రెడీ లీక్ అయి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు. కరోనా టైంలో కూడా మనం వ్యాక్సిన్ వేసుకున్నాము, అప్పుడే మన డేటా లీక్ అయింది అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అన్నారు. దీని గురించి ఏమంటారు? అదే టైంలో లీక్ అయింది. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు ఆధార్ డేటా కావాలంటే వాడు 1 crore 1.5 crore అమ్ముతున్నాడు వాడు 80 కోట్ల మంది డేటా. చెప్తున్నాను, ఇది డార్క్ వెబ్లో కొన్ని లింక్స్ ఉన్నాయి. కొంతమంది 1-2 కోట్ల మంది డేటా 100 రూపాయలకి 200కి అమ్మే వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ఆ డేటా కొనాలనుకుంటే మళ్ళీ శాంపిల్గా ఇవ్వమంటే 10 లక్షల మంది డేటా ఇస్తారు. బ్యాంకులకు సంబంధించిన డేటా చాలా లీక్ అవుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, ఏది నాకు క్రెడిట్ కార్డ్ ఇట్లా బ్లాక్ అయ్యిందని చెప్పి వెళ్ళాడు. వాళ్ళు అన్బ్లాక్ చేశారు. వాడిది అంటే సమ్ ఇష్యూ ఉంది. వెళ్ళాడు బ్యాంక్కి. సార్ మీకు ఇప్పుడు డైరెక్ట్ మా కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది, మీరు మాట్లాడండి అన్నాడు. ఏమంటే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది, వీడు ఎత్తాడు, లిఫ్ట్ చేసాడు. అట్ ద సేమ్ టైం స్కామర్ కాల్ కూడా వచ్చింది, దాన్ని లిఫ్ట్ చేసాడు. రెండూ కనెక్ట్ అయినాయి. ఓటీపీ సంథింగ్ చెప్తున్నా కదా, వాడు ఇమీడియట్గా వాడు యాక్సెస్ తీసుకున్నాడు. వాడి డబ్బులు అక్కడ బ్యాంక్లో ఉండగానే పోయినాయి. వీడు బ్యాంక్లో ఇదేంటంటే నా డబ్బులు పోయినాయి అని అనగానే, అన్బ్లాక్ అయింది, డబ్బులు పోయినాయి అనగానే బ్యాంక్ ఏమంటుంది, మీరు స్కామర్ కాల్ ఎందుకు అటెండ్ చేశారంటది. నేను అనేది ఏంటంటే, కరెక్ట్గా మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్తో ఈ యొక్క ప్రొసీజర్ చేసే టైంలో స్కామర్కి ఎలా తెలిసింది? సో బ్యాంక్ డేటా చాలా లీక్ అయి ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడో సర్వర్ లెవెల్లో యాక్సెస్లు ఉన్నాయి, స్కామర్లకి హ్యాకర్లకి యాక్సెస్లు ఉన్నాయి. అంతేకాకుండా బ్యాంకుకి సంబంధించిన స్టాఫ్ చాలా బ్యాంకుల్లో ఈ యొక్క నేరాలు పాల్పడటానికి చాలా కీలకంగా యూజ్ అవుతున్నారు. ఒక బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం కానీ, డబ్బులు తరలించడానికి కానివ్వండి, కస్టమర్ డేటా ఇవ్వడానికి కానివ్వండి, ఎక్కువగా ఈ బ్యాంకుల మీద స్క్రూటినీ చేయాల్సి, నేను చెప్పాక ఒక డిజిటల్ స్క్వాడ్ని పెడితేనే తెలుస్తుంది ఇవన్నీ. ఇక్కడ మీరు సొల్యూషన్ అంటే చూశారు కదా, ఎన్ని రకాలుగా సొల్యూషన్ మనం చూడాలంటే, అంటే ఊరికే డబ్బు పోయింది కదా అని వాడు వెనకాల పట్టం కాదు, వాడు ఉరుకుతూనే ఉంటాడు, మీకంటే ఫాస్ట్గా ఉరుకుతాడు. ఇంకా మళ్ళీ వెనకాల మోసపోతూనే ఉంటారు. సో మోసపోవడం అనేది ఎన్ని కోట్ల మందిలో, మన క్రౌడెడ్ కంట్రీ, ఎవడో కూడా ఏదో రోజు మోసపోతూనే ఉంటాడు. సో దీనికి సంబంధించి పూర్తిగా ఒక గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో మనం కాజ్ని ఎతికి ఎరాడికేట్ చేయాలి. దీన్ని కనీసం కంట్రోల్ చేయగలగాలంటే బ్యాంకింగ్ మీద, డేటా లీక్స్ మీద, వీటి మీద అన్నిటి మీద వర్క్ చేయాలి. అప్పుడే ఇప్పుడు
బ్యాంక్ ఇప్పుడు సంస్థల వ్యవస్థల ఇవి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, తీసుకున్న అంతంత మాత్రమే అనుకుందాం. ఇప్పుడు పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ సైబర్ క్రైమ్స్కి కావచ్చు, అంటే ఇప్పుడు నేను చిన్న ఉద్యోగిని అయినప్పటికీ నా అకౌంట్లో ఎంతో కొంత ఉంటుంది, దాన్ని స్కామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. సో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటారు? నేను అనేది ఏంటంటే మన ఫ్రెండ్స్ నుంచి వచ్చిన మీకు అదే మీరు మళ్ళీ ఒక పాయింట్ చెప్తాను. ప్రతిదానికి ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే ఎంతో కొంత నిజం ఉండాలి అనే లైను మీరు ఎలా అయినా మాడిఫై చేసుకోండి. మీ ఫోన్కి ఒక లింక్ వచ్చింది, ఎగ్జాంపుల్ మీ తల్లిగారు ఉన్నారు, మీ మదర్ దగ్గర నుంచి మీకు వాట్సాప్లో ఒక లింక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఏంటి అమ్మాయి ఏంటి ఇది పంపించిందని ప్రెస్ చేస్తారు అన్నమాట. ఎందుకు? వాడు ఒక అబద్ధాన్ని పంపించాడు ఒక నిజం ద్వారా. నిజం ఎవరు? మీ మదర్. సో మీరు నమ్మింది ఎవరిని? మీ మదర్ నుంచి. అది కూడా నమ్మకూడదు. మెసేజెస్ లేదంటే మనకు సంబంధించిన కాన్వర్జేషన్స్ అంటే అటు నుంచి వచ్చిన ఏదైనా వీడియో పంపించినప్పుడు అది ఏపీకే ఫైలా లేదంటే వీడియో ఫార్మేట్లో ఉందా ఏంటది సరిగ్గా చూడాలి. లింక్ని సరిగ్గా చూడటం నేర్చుకోవాలి. లింకులు ఈ మధ్య ఏమవుతుందంటే .com ఉంటుంది, COM కామ్ కదా, ఎమ్ ప్లేస్లో R N పెడుతున్నాడు వాడు. స్మాల్ ఆర్ స్మాల్ ఎన్ ఎమ్ లాగా కనపడిద్ది. మనం ఈ డిస్టెన్స్లో చూసినప్పుడు ఒక ఏమంటాం, ఒక 1 మీటర్ దూరం నుంచి చూసినప్పుడు లేదంటే 1/2 మీటర్ దూరం నుంచి చూసినప్పుడు RN ఎమ్ లాగా కనపడిద్ది. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు ICICI.CORN ఉందనుకోండి, అక్కడ మీకు ఒక 1/2 మీటర్ కొంచెం పారలాక్స్ ఎర్రర్ వల్ల ఏమవుద్దంటే .com లాగా కనపడిద్ది. సరిగ్గా చూడాలి. CORN కార్న్, అది ICICI.CORN కామ్ కాదు అది. సో అంత డీటెయిల్డ్గా ఉండాలి. మనం ఏదైనా లింక్ ప్రెస్ చేస్తున్నాం అన్నప్పుడు అనవసరమైన సాఫ్ట్వేర్ లైక్ టెలిగ్రామ్లు కానివ్వండి ఇవి యూజ్ చేయకూడదు. ఎక్కువగా హ్యాక్ అవుతాయి, ఈజీగా స్కామర్ల చేతిలోకి వెళ్ళిపోతాయి ఇట్లాంటి ఏపీకేలు. రెండోది వచ్చేసి యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. మూడోది వచ్చేసి బర్నర్ ఫోన్స్. ఈ రోజుల్లో అందరూ 2 ఫోన్లు యూజ్ చేస్తున్నారు. ఓకే, ఒక ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైనా 2 ఫోన్లు యూజ్ చేసే వాళ్ళైనా ఒక ఫోన్లో సిమ్ అనేది లేకుండా బర్నర్ ఫోన్ కింద యూజ్ చేసుకోండి. ఆ బర్నర్ ఫోన్లో మీ డేటా పెట్టుకోండి. ఏమైనా పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, ఏవైనా ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే. చాలామంది ఏం చేస్తారంటే ఒక క్రెడిట్ కార్డు కానీ ఒక డెబిట్ కార్డు కానీ జేబులో పెట్టుకోవడానికి బొరువేసిపోయి దాని ఫోటోలు కూడా తీసి పెట్టుకుంటారు. తీసుకుని పెట్టుకున్నప్పుడు మీ యొక్క డేటా లీక్ అయినప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోతాయి కదా. పాస్వర్డ్స్ కూడా ప్రతిదానికి ఒకటే పాస్వర్డ్. మీ జీమెయిల్కి ఒక పాస్వర్డ్. ఆ డేటాను తీసే క్రమంలో ఏం చేస్తామంటే దాన్ని సైన్ అప్ అవ్వమని అడిగినప్పుడు ఇదే పాస్వర్డ్ ఇదే యూజర్ ఐడి ఇస్తాం. అన్నిటికీ ఒకటే పాస్వర్డా? సో పర్సనల్గా ఉండే వాటికి డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇలాంటి సస్పీషియస్ లింక్స్ని మాత్రం ముందు ప్రెస్ చేయకూడదు. మెయిన్గా ఏపీకేలు అదర్ దాన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా, అదర్ దాన్ ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్ అయినా సరే అవసరమైన సాఫ్ట్వేర్స్ ఉండాలి తప్పితే అనవసరమైన చెత్త అంతా ఫోన్లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నప్పుడు డేటా కలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే నేను 100% సేఫ్ ఉండగలరంట్లా, అట్లీస్ట్ దానిలో మనం ఒక 60-70% మన స్కేలింగ్ అనమాట. ఎంత సేఫ్గా ఉండాలి అని అంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్, మాల్వేర్ బైట్స్ లాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఎవడైనా ఫోన్ ఇట్లా చేసినప్పుడు బెదరకూడదు. ఫోటోలు మార్ఫ్ చేశారు ఒకవేళ. ఎక్కువగా ఇంకో ప్రాబ్లం అయితే సూసైడ్స్కి కారణం ఏంటి, ఇప్పుడు ఎవరిదైనా మార్ఫ్ చేసిన ఫొటోస్ ఉంటే వాళ్ళని మోకరీ చేస్తారు, జోకులు వేస్తారు. అరే వీడి చూడరా ఫోటో, వీడు కూడా వేసారా స్కామర్లు, వీడి ఫోటోలు లీక్ చేసి అట్లా కాకుండా అంటే ఎకిల్గా నవ్వకుండా ఇలాంటివన్నీ కామన్. ఈ రోజుల్లో స్కామర్లు అందరికీ ఇంతే చేస్తున్నారు. ఒక అమ్మాయికి మెయిన్గా చెప్పాల్సిన, అబ్బాయి అని ధైర్యం ఉంటుంది, ఒక అమ్మాయిలు వాళ్ళకి చెప్పాలి, అమ్మాయి ఏం కాదు ఇవన్నీ కామనే. తల్లిదండ్రులు కూడా అంటే విలేజ్ లెవెల్లో చాలామందికి ఇలాంటి విషయాలు తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు ఒకటేసారి చాలా సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇలా కాదు ఇవన్నీ కను పట్టించుకోమాకి అని చెప్పి చక్కగా ఒక మెచ్యూర్డ్ వేలు చెప్పాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది. సో ప్రాణం ముఖ్యం కదా. ఇన్నోసెంట్ పాపం ఏమీ తెలియకుండా ఏదో లోన్ కోసం అప్లై చేస్తే 30-40 ఇట్లాంటి థర్డ్ పార్టీ యాప్ల నుంచి లోన్ తీసుకోవడానికి ట్రై చేయటం కానివ్వండి. అఫ్కోర్స్ అవసరాలు ఉంటాయి, ఉన్నప్పుడు లెజిటిమేట్ బ్యాంక్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పితే ఇట్లాంటి ఈ మైక్రో లోన్లు ఇచ్చే కంపెనీల నుంచి తీసుకున్నప్పుడు అక్కడ కూడా మీ డేటా సేఫ్ కాదు. నేను ఏమన్నా గవర్నమెంట్లో ఉన్న ఎక్కువ సంస్థల నుంచి డేటాని లీక్ అయింది, ప్రైవేట్ సంస్థల నుంచి అవదా? ఎక్కువ అయిపోతుంది కదా. మీరు ఇట్లా లోన్లు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇంకోటి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు లోన్లు తీసుకున్న వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించి బెదిరించి డబ్బులు తీసుకునేవాళ్ళు. అదంతా ఇల్లీగల్ వేస్ట్ అనమాట. బ్యాంక్స్ ఇలాంటి పనులు ఇంకా చేస్తుంది.
ఈ సిగ్గులేని బ్యాంకులను కూడా ఎక్కువగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి లోన్లు ఇచ్చినప్పుడు డేటాను బయటకి ఇస్తున్నారు థర్డ్ పార్టీలకి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ బైకులు కానివ్వండి, బైక్ లోన్లకు సంబంధించి రోడ్డు మీద బైక్ మీరు లోన్ కట్టలేదని ఆపుతుంటారు. ఆ డేటా ఎలా వస్తుంది? మీరు డేటా బ్యాంక్ డేటాని థర్డ్ పార్టీ వాళ్ళకి ఎలా ఇచ్చారు? రికవరీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ డేటా సేఫ్ ఉంటుందా? బయటికి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు కూడా అమ్ముకుంటారు ఆ డేటాని కదా. సో అన్ని స్టేజెస్లో ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నప్పుడు కూడా మీ డేటాని అంతే అమ్మేసుకుంటాడు వాడు. వేరే లేదనంటే వాడు ఏం చేస్తాడు, మీరు లోన్ టైంకి కట్టకపోతే వేరే వాళ్ళ ద్వారా మీరు నా డబ్బులు కట్టలేదు, మీరు ఇమీడియట్ డబ్బులు కట్టాలి, మొండి బకాయిలకి వాళ్ళు చేసే పనులు వాళ్ళ ఫోటోలు మార్పు చేసి ఈ రకంగా చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఇట్లాంటి నీచానికి కూడా ఒడిగడుతున్నాయి. సో ఊరికే పైపైన ఈ ఇన్వెస్టిగేషన్లు పైపైన ఇట్లాంటివి కాకుండా చేస్తే రూట్ లెవెల్లో ఇట్లా కింద లెవెల్ నుంచి చేస్తేనే అందరూ జాగ్రత్తగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారని చెప్తున్నాను. లేదంటే కనుక కొద్దిగా ప్రజలు ఇంతే కనుక ఆల్రెడీ చిరాకు వచ్చేసింది. ఒక గవర్నమెంట్లు తీసుకునేటువంటి పాలసీల మీద కానీ ఇట్లాంటి చర్యల మీద కానీ జీరో కనపడుతుంది. పోలీసుల మీద కూడా ఆల్రెడీ చిరాకు వచ్చున్నారు జనం. ఏదో రోజు రివోల్ట్ చేస్తారు ఇట్లా చేస్తే కనుక. సో కనీసం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్టార్లు అన్ని సెక్టార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇలా తీసుకొని రెగ్యులేట్ చేస్తేనే స్కామర్ అనేవాడు ఎప్పుడైనా మోసం చేస్తాడు. మోసాలు ఆగవు, జరుగుతూనే ఉంటాయి. బట్ రెగ్యులేషన్కి రూట్ లెవెల్లో ఈ కాజెస్ని మొత్తం కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రస్తుతం మనకున్న సమాచారం ఏంటంటే సార్ చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎవరైతే అంటే కింది నుంచి పై స్థాయి వరకు అంటే చిన్న చెప్పులు కుట్టుకునే వ్యక్తి నుంచి పై స్థాయి అంటే ఎక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నా సరే వాళ్ళని కూడా స్కామ్ చేయడానికి ఈ స్కామర్లు వెనకాడడం లేదు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో స్టేజ్లో ఒక్కో లెవెల్లో వాళ్ళని స్కామ్ చేయడానికి ఇప్పుడు ఈ వ్యక్తులు ఈ స్కామర్స్ చాలా రెడీగా ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర మన జాతకం మొత్తం ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే. సో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు వచ్చిన బ్యాంకు కల్లా మనము లోన్ అప్లై చేయడం, లేకపోతే వాళ్ళు ఇది తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారని మనం లోన్స్కి అప్లై చేయడం, వచ్చిన లింకులను క్లిక్ చేయడం, ఇవి ఎప్పటి నుంచో మనం చెప్తున్నది. ఇటు పోలీసులు చెప్తున్నారు, ఇటు ఎవరికి ఎప్పుడూ చెప్తున్నా సరే, ఇటు ఈవెన్ టీవీ యాడ్స్లలో కూడా వచ్చినా సరే మనం దాన్ని చూసి ఇగ్నోర్ చేయడం లేకపోతే వదిలేయడం తప్ప మనం దాన్ని అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎవరు స్కామ్ అవుతున్నారు, నేను అవ్వట్లేదు కదా ఇంకేంది అని అనుకోవచ్చు. కానీ నీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీరు అభిమానించే వ్యక్తులు అవ్వచ్చు ఈ స్కామ్కి గురవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కామర్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ సైబర్ క్రైమ్లో రోజుకి వందలాది కేసెస్ నమోదవుతున్నాయి. అంటే దానికి కారణం మనం అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్న మనం చూసాం, ఒక డాక్టర్ ఎంతోమందికి ట్రీట్ చేసి ఉంటారు కానీ ఆయన స్కామ్కి గురవుతారని చెప్పేసి ఆయనకు కూడా తెలియదు. అంటే ట్రేడింగ్ అని చెప్పేసి అదొక మరి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, 34 కోట్లు అక్కడ చూపించేసరికి మరి ఇంకొంచెం డబ్బులు కడితే నాకు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆయనే 14 కోట్ల వరకు స్కామ్ అయ్యారు. కాబట్టి ఇవన్నింటిని మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎంతవరకు కరెక్టు, ఇది నాకు అవసరమా, ఈ లింక్ నేను క్లిక్ చేస్తే దీనివల్ల నాకేమవుతుంది అన్న దాని మీద ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది.